ఇంత పిండి ఇంత నూనె, ఒక రొట్టె అవుతుంది, అయ్యగారికి పెడతా మళ్ళీ వెళ్తే ఇంకో రొట్టె అవుతుంది అని ఇద్దరు తింటున్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ కరిమేలుకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడేంటి పరిస్థితి? అసలు ఏది లేదు, యేసు రక్తం ఇచ్చేయి. అక్కడ రొట్టె మాంసం, ఇక్కడ మాంసం క్యాన్సిల్, ఇక్కడ టోటల్ క్యాన్సిల్. అసలు ఏం తిన్నాడో ఎట్ట బతికాడో భూమి దేవుడికి తెలియదు. దేవుడు అట్ట బతికిచ్చాడు ఆయన్ని. నా పాయింట్ ఏంటంటే, ఈ 3 చోట్ల ఎప్పుడైనా ఏలియా బాధపడ్డట్టు ఉందా? ప్రభా ఏదో చూడుకో, మరి బాగుంది, చాలా ఘోరంగా ఉంది ప్రభా, ఆ పనికి మళ్ళీ కాకి తీసుకొస్తామేంటి ప్రభా, ఒక మంచి పరిశుద్ధిని ఏర్పాటు చేయి. హల్లెలూయా. ఓ యెహోషువ వంటి వారు లేపురైనా, మంచి గిద్యోను వంటి వారు లేపు, దేవుడికి స్తోత్రం. చిచ్చి, అసలు ఆ సోయే లేదు. ప్రభా ఈ ప్రజలందరూ యెహోవా దేవుడని తెలుసుకోవాలయ్యా, వాళ్ళందరూ మారాలి ప్రభా. ఒక్క రోషము దైవజనుడికి. ఏలియా స్వభావం అనండి ఏంటి తెలుసా? ఆశలు కోరికలు కాదు, కనీస అవసరాలు తీరకపోయినా దేశము కొరకు ప్రార్థన చేశాడు ఆయన.